వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీట్రూట్ రసం. చాలా హెల్దీ, మంచిగా బ్లడ్ పడుతుంది. బీట్రూట్ ఊరికే తినమంటే తినరు కదా, ఇలా రసంలాగా చేసి పెడితే తింటారు పిల్లలు కూడా. 3 మీడియం సైజు బీట్రూట్ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి, 4 మీడియం సైజు టమాటాలు కొంచెం ఘాట్లు పెట్టి, ఒక గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్లో వేసి కుక్కర్ విజిల్ పెట్టాను. ఒక 3 విజిల్లకి ఆఫ్ చేసేసేయాలి. టమాటోస్ ఎక్కువ, చింతపండు వేసుకుంటే టమాటోస్ ఎక్కువ వేసుకునే అవసరం లేదు. నేను చింతపండు వాడట్లేదు, అందుకని టమాటోస్ ఎక్కువ వేసాను. ఇప్పుడు మనం మసాలా రసం పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు 1 స్పూను, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, అలాగే జీలకర్ర స్పూన్ వేసాను. పౌడర్ లాగా చేశాక అందులో గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రసంలో వేస్తే పిల్లలు పక్కకు పెట్టకుండా తినేస్తారు. అందుకనే నేను ఎక్కువ ఇలా మిక్సీ పట్టి వేస్తాను, ఎందులోనైనా ఏవైనా. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. రసంకి సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. వేసేసి కొంచెం అవి చిటపటమన్నాక ఇప్పుడు అందులో ఇంగువ వేసాను. రసంలో ఇంగువ చాలా బాగుంటుంది ఫ్లేవర్గా, డైజెషన్ కూడా మంచిది. ఇంగువ వేసేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా రసం పౌడరు, అలాగే పచ్చిమిర్చి అది పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి, మిరియాలు అన్ని పచ్చివే కాబట్టి మాడిపోయిందంటే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, రసం అస్సలు బాగోదు. అందుకని మనం స్టవ్ చిన్నగా పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మనం బీట్రూట్ ఉడికావా లేదా చూద్దాము. చూడండి, బీట్రూట్ ఉడికిపోయాయి. మనం టమాటో సపరేట్ చేద్దాము బీట్రూట్లో గురించి. ఇప్పుడు మనం అది ఒకవేళ మాడుతున్నట్టు అనిపిస్తే ఒక మసాలా, అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా బీట్రూట్ వాటరే కొద్దిగా వేసుకుంటున్నాను, మరి ఉడకబెట్టిన వాటరు. ఫ్రై అయిపోయాయి కాబట్టి మనము కొంచెం వాటర్ వేసుకుంటే అది కొంచెం మరుగుతుంది. మనం టమాటో స్మాష్ చేసుకోవాలి, అప్పటి వరకు అది కొద్దిగా మరుగుతుంది మాడకుండా. ఇప్పుడు టమాటోస్ మనము స్మాష్ చేసుకోవాలి. మనం బీట్రూట్తో పాటు కూడా మిక్సీ పట్టచ్చు, కానీ ఇలా అక్కడక్కడ కనిపిస్తే బాగుంటాయని వేస్తున్నాను. ఇలా టమాటోస్ ఇలా మెదిపేసేసుకొని పైన కొంచెం ఆ తొక్క తీసేసి అందులో వేసేసుకోవాలి మనం రసంలోకి. మనం నిమ్మరసం కూడా పిండుకుంటాము, కొంచెం చింతపండు వాడొద్దని నేను ఇలా చేస్తున్నాను. టమాటోస్ ఎక్కువ వేసి కొంచెం లైట్గా నిమ్మరసం పిండేసుకుంటాను లాస్ట్కి. ఇప్పుడు టమాటోస్ అందులో వేసాను. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మరుగుతుంటే. చూడండి, ఇప్పుడు అంతా కలిపాక మనం అందులోకి బీట్రూట్ మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం చల్లారాక బీట్రూట్ మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టిన వాటర్ మొత్తం అందులోకి వేసేసుకోవాలి. మనం ఏం పారేయద్దు ఆ వాటరు, ఇందులో వేసేసుకొని అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసాను. నేను రాళ్ళుప్పు ఎక్కువ వాడతాను రసంలోకి, చారులోకి తొందరగా కరిగిపోతుంది కాబట్టి ఎక్కువ రాళ్ళుప్పు వాడతాను, అది మంచిది కూడా నార్మల్ సాల్ట్ కంటే. సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని చూడండి, మిక్సీ జార్లో బీట్రూట్ వేసి పట్టాను. ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాను, 2 సార్లు వేస్తున్నాను. చిక్కగా కావాలంటే కొంచెం మీరు వాటర్ తక్కువ వేసుకోండి, పల్చగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. సరిపడా మంచిగా అన్ని మసాలాలు వేస్తే స్పైసీ అన్నీ సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కదా, కరెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్న మీడియం సైజు 3 బీట్రూట్ వాటికి మీడియం సైజు తీసుకున్న, పెద్దవి కాదు చిన్నవి కాదు, వాటికి ఇట్లా సరిపోతాయి ఇవి స్పైసీ. ఒకవేళ మీకు సరిపోదు అనిపిస్తే మీరు కొంచెం మిరియాలు మళ్ళీ దంచి వేసుకోండి. కానీ కారము మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మరిగేటప్పుడు, సరిపోకపోతే కట్ చేసి.
చూడండి మరిగించుకోవాలి బాగా మరుగుతుంది. మంచి స్మెల్ వస్తుంది మరుగుతుంటే. కలర్ చూడడానికి అలా ఉంటుంది కానీ ఇలాగ బీట్రూట్ అలాగే ఉంటుంది కదా కలర్, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసుకుంటున్నాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ బీట్రూట్ స్వీట్గానే ఉంటుంది, మీకు ఏమన్నా స్పైసీ ఎక్కువ ఒకవేళ ఎక్కువ అవుతే మీరు అలా కొంచెం బెల్లం వేసుకోవచ్చు. సరిపోతే పర్వాలేదు. బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్ సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ వరకు మరగాలి అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,